అడ్వెంచర్ పెద్ద కాయ పావుగారని తెంపాలా జలం అన్నది అవలేగా అమ్మయ్యో కొద్ది పెద్దోడే మా తోడే అబ్బా గిట్లుండాలి కాకరాయలు అంటే దెబ్బకి డొప్ప కొట్టు డొప్ప కొట్టుగా దెబ్బకు డొప్ప కొట్టు కింద వాయను బెండలు ఉన్నాయో మొత్తం లేవాడు అబ్బో దోమలు బాగున్నాయి ఇక అమ్మ కాకరాయలు ఉంటాయి అనుకుంటే దోమలు ఉన్నాయండి ఎక్కడైతే మంత్రమా ఎక్కడున్నాయి ఏ మంత్రం కాదు అమ్మయ్యో కొద్ది పెద్దోడే మా తోడే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఉత్త స్టార్ అయిపోయింది, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ స్టార్. అబ్బా వీడియోకో స్టార్ అవుతావా నువ్వు అనుకుంటారేమో. జస్ట్ కామెడీ. మన వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కావాలి, ప్రతి ఒక్కరు నవ్వించాలి అనేదే మన ఉద్దేశం. కాబట్టి అమ్మతోటి విలేజ్ స్టార్ రమేష్ వస్తాండి అప్పుడప్పుడు. ఓకే, మన రాజ్ కుమార్ కావాలి కాబట్టి నార్మల్గా మాట్లాడేది. ఇవాళ ఏంటంటే విషయం ఆల్రెడీ మీరు తమ్మునీలో చూసే ఉంటారు. సో మళ్ళొకసారి చెప్తే ఏమైద్దా ఎద్దబ్బా అని అంటారా. ఇదే బుడగాకరకాయలకు పోతున్నాం. అయితే ఈ బుడగాకరకాయలు ఈ వానకాలం అవుతాయి, ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటాయి. అయితే ఇక మళ్ళా మనకు ఈ బుడగాకరకాయలు ఎక్కడ ఉంటాయి అనేది అంటే గుట్టకు ఈ పొరగల చిలకలల్లో ఉంటాయి మా తెలుసు. కాకపోతే కరెక్ట్ ప్రాపర్ అడ్రస్ మనకు తెలియదు కదా. దొంగకు దొంగ వ్యవహారం తెలుస్తుంది, దొరకి దొర వ్యవహారం తెలుస్తుంది. కాబట్టి మా అభి వచ్చిండు అంటే ఇప్పుడు మా అభిని దొంగ అంటవా అని చెప్పి అనుకుంటారేమో. ఆల్మోస్ట్ మా అభి ఇంటర్నేషనల్ దొంగ అన్నమాట. ఎక్కడ ఏమున్నా కానీ కనిపెట్టి అవిని ఎలా దొంగతనం చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా అప్పగించాలి, ఎదుటి వాళ్ళకి ఎట్లా దొరకాలనేది కూడా ఆయనకే తెలుసు. కాబట్టి ఆయనని ఇవాళ ఎంబటైతే పెట్టుకున్నా. ఇవాళ మొత్తానికైతే కాకరాయలకు పోతున్నాం. ఈ మా బామ్మరితోని వ్యవహారం ఎట్లుంటుంది మరి చూద్దాం ఇవాళ తర్వాయి. ఓ పిల్ల కవర్ పట్టుకురాబో. అయ్యో మన ఆడియన్స్కి ముఖం చూపించేది కొద్దిగా చూపిస్తలేడు. ఏదో దొంగ అన్నాంగా అట్టిగానే జోక్ అన్నా. కానీ మా బామ్మరిది ఇగో చదువుకోమంటే చదువుకోలే. నేను చదువుకున్నా. ఎంత చదివినా ఇంటర్ దాకా చదివినా, డిగ్రీ మధ్యలో తుస్సుమన్నది. ఇక మా బామ్మరి చదువుకోమంటే చదువుకోలే. ఎన్నో తరగతి చదువుకున్నావు అభి? ఫస్ట్ ఇయర్ అట. అంత చూస్తే అంత బొంగు, అంత డబ్బా. ఎంత 7వ తరగతి 8వ 9వ మరి ఎంత చదివినావు చెప్పు. కరెక్ట్, నా ఆటోలో ఎక్కించుకోపోయినా కరెక్టే. 10th ఎగ్జామ్స్ రాసిండు. పాసా ఫెయిలా? బార్డర్ పాసా? ఒక్క మార్కుతో అగో 8.2 వచ్చినాయట. ఏంది ఆటో నడుపుతా. రోజు 500, 1000, 400, 300 కనీసం 100 ఇంటికి పడకొస్తా. ఇక చూడుకోతా అవి కొన్ని పైసలు వస్తాయి. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఎంత చేసినా కానీ కుక్కలో పని చేసినా కానీ ఏం సంపాదిస్తానో అంటారు. అవ్వ కథ బొందలు. ఇక మా బామ్మకి పెళ్ళి కాలే, నెలకు 10-15 వేల దాకా సంపాదిస్తాడు. కుప్ప అవుతుంది. ఎందుకంటే పెళ్ళి కాలే. మనం నెలకు 20,000 సంపాదిస్తాం. నెలకు 20,000 సంపాదించినా కానీ ఇక చెప్పినా ఉప్పు పప్పు దేతా ఇక కొంచెం స్కూల్ జాతా అన్నట్టు స్కూల్ ఫీజులు మచ్చడం కట్టే వరకు తిరిగి వస్తే నెలకు అప్పే వెనక. ఇక కుప్పేడు ఉంటుంది బొంగు. ఇక మనకంటే మంచి రోజులు వస్తాయి, చూద్దాం. సో ఇక ఇదంతా ముచ్చటైంది. కానీ మనం అయితే కాకరాయలు కొంప కవర్ పట్టదు ఇట్లా. ఫ్రెండ్స్ మేము పోయే లొకేషన్ ఇట్లుంటుంది అన్నమాట. ఇగో ఇటు పక్క మొత్తం అవే ఉంటాయి. చూపిస్తా పారికి ముంగడికి పోయినా. అయ్యో అవి ఏడుంది పెద్దది ఇంకుంటే ఆర్డర్ అవి 2 ఉన్నాయి. ఆగు క్లియర్ కనబడతలేదు. ఇటవా అయ్యో అక్కడ తెము 2 దొరికి ఇంకొకటి కనిపించండి. ఇగో గడ చిన్నదా
వేరుగా పెద్దగా అయితే మళ్ళీ పెద్దది చిన్న చిన్న ఎందుకు ఇగో చూపిస్తానగా చూడు పెద్ద ఏది బా ఇదేంది ఇక్కడ ఎక్కడెక్కడ అబ్బా కొద్ది పెద్ద ఉందా తెంపేసి ఇగో ఫ్రెండ్స్ ఇట్లుంటాయి కాకరకాయలు ఇంకా ఉన్నాయి దాచాం కుప్పలుగా దాచాం అన్నట్టు ఉన్నాయి ఇంకా చెట్లు బాగున్నాయి కనబడుతుందా అందుకే దొంగలకు దొంగ మా అభిని వాడుకొచ్చిన ఇవాళ గిన్నె పట్టుకుపోతాం ఇక చూడు ఫ్రెండ్స్ ఎందుకంటే మా అభి ఒక పద్ధతి గల దొంగ ఎందుకు అని అంటే ఇగో కొద్దిమంది కాకరకాయలు తెంపుకుంటారు తీగ అంతా గుంజి అవతల వాడేస్తారు కానీ ఇక మా అభి కాదు అట్లా కాదు ఓన్లీ కాకరకాయలు నాకు అట్లా చూస్తాడు అంటే లోపల ఉంటాయి దాక్కుంటాయి అన్నట్టు వాటిని ఓన్లీ కాకరకాయలు తెంపి మళ్ళీ ఎట్లా తీగని అట్లనే ఉంచాడు ఇది పద్ధతి అంటే కొద్దిమంది ఉన్నారు అట్టి జఫ్రాగాలు మొత్తం అప్పుడు మనం వాడుకున్నదా అంటే తెంపుకుంటారు మొత్తం తీగ మొత్తం గుంజి అవతల వాడేస్తారు అట్లా వేయద్దు పద్ధతి కాదు బాగా గట్టి ముంగడికి బాయిలు అయిపోయినట్టున్నాయి గట్టి పట్టేని ఉంటాయి ఉంటాయి అవి ఈ పొరకలలో ఏర్పడవు కానీ దాక్కుంటాయి చూసిన చిన్నది తెంపాలి కానీ మళ్ళీ ఒకసారి మనం పెద్ద ఉన్నాయి అయ్యో దగ్గరికి రా కనబడుతున్నాయి గిట్లా చూసినా అవి తెలియదు ఇట్లా గోర ఓకే వచ్చింది అంటే మనం ఈ లోపల దాక్కుంటే ఏర్పడకుండా గట్టి మిందికి కూడా ఇంకా గట్టి ఉంటాయి ఇవి గిటా గట్టిగా నువ్వు తెంపినా మీద మీద చెట్టు గిటా ఆగు జేబులో పెట్టుకుంటే ఉన్నాయా లేవా ఉంటాయి కాకపోతే మాకు కొంచెం మంచిగా ఇంకా అన్నట్టు నేను కూడా వాస్తవానికి చెప్పాలంటే నేను కూడా దొంగనే ఫ్రెండ్స్ అంటే ఒకప్పుడు అంటే దొంగ అంటే మనం ఏదో మరీ ఇది ఒకరు పెట్టుకున్న దాన్ని మనం తెంపుకోకపోతే దొంగ అంటారు జస్ట్ కామెడీకి ఏదో అట్లా అంటున్నా కానీ ఇది అడవి ప్రకృతి మనకి ఇచ్చే ఒక ఏమంటారు దాన్ని అది మీకేసి పెడుతున్నా కత్తరి అట్లా ప్రకృతి మనకి ఇచ్చే ఒక వరం కాబట్టి మనం ఈ సీజన్లో కాకరకాయలు తినాలి మస్తు ఉంటుంది పటేలు వచ్చి కుక్క తిట్టు పోతాడు చెప్పాడు అమ్ముతా అంటాడు అలా మక్క తోటనే తెంపుతున్నాం అవురా మీకు సిగ్గులు మానాలు ఉన్నాయి అరగే మా తోటలో తెంపుతున్నారా అంట లేవా ముందరు పోవా మరి చెట్టు ఉంది అది మొగది గట్టి ముందర బుగ్గలు బుగ్గలు కాదు ఇదేని కాయలు ఊరి అవుగా నిజంగా పెద్దది భలే ఉన్నాయండి ఏర్పడకుండా అంటే బుగ్గలు ఉంటాయి మొగ చెట్టు కదా దాన్ని పూతుంటే ఆడి చెట్టు రెండు భార్య భర్తలు కలిసి ఉంటాయి కదా చెట్లు కలిసి ఉంటాయి కదా అయ్యో కాకరే కింద వాయాలి కాకరే కింద పడ్డా ఓకేనా సరే చెప్పలేం జాగ్రత్త ఉండాలి కాకరే మరి నువ్వు చూడు అంటే నువ్వు ముళ్ళు చేయాల అదే నేను చెప్పలేను ముళ్ళ చెట్టుకుంటే తోలు వెళ్ళింది ఫ్రెండ్స్ తోలు వెళ్ళింది పో ఇంకోటి ఉంటాయి అని చెప్పదు కవర్లు ఎత్తానవా డొప్ప కొట్టుకుందాం ఈ కవర్లు పూడ మాకు గట్టిపోయినా అంతేనా ఎప్పుడు నిండిందా ఇక చూస్తా పాటు నువ్వు అవి తెంపుట్లో కూడా పద్ధతిగా తెంపాలి తీగను గుంజేసుడు చేసుడు అవన్నీ ఉంచద్దు ఎందుకంటే మనం మళ్ళీ వచ్చినప్పుడు ఇక తీగను గుంజేసినామంటే చచ్చిపోతుంది కదా తీగను గుంజేయకుండా అలా కొంచెం
ఆ తీగల్ని జరిపి చూడాలి. రోడ్డు పొంటి ఉన్నది తెంపుకుంటూ పోదాం. తోటలలో ఉన్నాయి మనకు అటు, ఎందుకంటే చెప్పులు చీపిరాడుకొని అమ్ముతారు కాబట్టి మనకు అవసరం లేదు. చక్కగా తోపొంటి పోదాం. తోపొంటి ఎక్కడైతే మంత్రమా ఎక్కడ ఏ మంత్రం కాదు, నిన్న ఇది నాగుల పంచమి, అందుకే ఇక్కడ పూజ చేసే. ఖరాబ్ అయింది. పెద్ద పెద్ద గిట్లు ఉంటాయి తెంపుతలేండి. అబ్బా ముందు ఉన్నాయి మరి. వచ్చిందా ఫ్రెండ్స్? ఆ తోటల పొంటకి గిట్లుంటుంది, చిన్న తిట్లు తిట్టారు. ఆసానికి రోడ్డు పొంటే పెరుగుతాయి. అవి పెట్టినవి కూడా కాదు, అది న్యాచురల్గా వీటికి అవే పెరుగుతాయి. ఏంటంటే తోట పొంట ఉన్న వాళ్ళు ఇక గట్లనే ఉంటుంది. ఇక మాదని అంటే ఉంటుంది, మనమైన గట్లనే చేస్తాము, వాళ్ళైనా అంతే. కానీ ఇక నేచర్ ఇచ్చింది కాబట్టి అందరికీ దక్కాలి. ఇగోరు ఫ్రెండ్స్, ఇలాంటి చిలకలలో అయితే ఎవ్వరు ఏమన్నారు, ఎవ్వరు కూడా ఏమన్నారు, ఇష్టం ఉన్నట్టు తెంపుకోవచ్చు. కానీ ఉండాలి కదా మోసనియా. అవుగా నీ జలం అన్నది అవలేగా. ఓసారికి అట్లే నీకు ఇదే వాటి బండినే వాడేది ఉరుకుతాయి ఓడిగా. కొత్త బండి ఇక జల్లు మనదా పాము వాడిది. పాము కనబడినాక మాట అని అనుడు అవుతుంది, మాట వెళ్ళదు. చూడు కింద మొత్తం ఇట్లా అన్ని చూడు, అటు ఇటు పెద్దదా. తెంపేస్తా ఇంక ఇటు పక్క కూడా ఉన్నాయి. ఇటు కూడా ఉండే ఒక రెండు ఉన్నాయి. ఓడియా ఆడున్నాయా ఆడున్నాయి. మంచిగా చేసుకుని చేసు. ఇంకొకటి ఉన్నట్టు చూడు కనవాలి. అమ్మ ఇళ్ళకి వెళ్ళిపోవాలంటే భయం అవుతుంది. ఇక ఫ్రెండ్స్ పొరకరు ఈ అడవులకి ఇది ఒకటి ఉందిగా. బాగా పెడతాను సరే, బాగా పెడుతుందా? దోమలు ఘోరంగా కొడతాను. దోమ వీడొక చెట్టు ఉంది కానీ బండ మీద ఆల్రెడీ చూసారు కదా. గుంజి పారేసరిగా మరి దొరికిన సీరియల్ కట్టున్నాయా లింకాల వాడి పెద్దది రోమన్ కండి. ఈ రోమన్ కండి లెక్కడి జిబ్బు. అయ్యో యాగం మెల్ల యుద్ధం దొరుకుతాయో కాయలు ఎత్తుంది. పట్టుకోవాలా? నువ్వే తెంపుతావా? సరే తెంపు, నేను వద్దంటారా? వీటి కింద ఉంటాయి కింద దాకుంటాయి. మస్తు పెద్ద ఉంది. అయ్యో కింద వాయను కింద వాయను బెండలు ఉన్నాయో. అయ్యో అమ్మయ్యో
అబ్బా కొద్ది పెద్దవాడే మా తోడే అబ్బా గిట్లు ఉండాలి కాకరాలు అంటే దెబ్బకి డొప్ప ఒకటిగా దెబ్బకు డొప్ప ఒకటి కవర్ నిండింది బుడ్డ కవర్ తెచ్చినావు ఈ బుడ్డ కవర్ ఎవరైతే బాగా కుడతాను దోమలు అన్నా కుట్టవాను ఇలా గిట్ట దొరికితే మంచిగా అనిపిస్తుంది మరిగా ఇగో అబ్బా వాడున్నాయిగా ఇవన్నీ అవే ఉన్నట్టున్నావా ఇక మొత్తం గిది దీని కింద బాగున్నాయి వస్తలేవాడు అబ్బో దోమలు బాగున్నాయి ఇక అమ్మ కాకరాయలు ఉంటాయి అనుకుంటే దోమలు ఉన్నాయండి ఈయన ఉన్నామంటే ఈ అమ్మ గిరిగుడిగో ఎంత పెద్ద ఉందో మట్టి అంటుంది జిడ్లు కనబడతలేదు ఇంకా అంటే కిందనే ఉందా తొక్కినది కనవాలి మట్టి అంటున్నట్టు కానీ బూజా కింద ఉంది ఇంకా మొత్తం వారుకుంది ఫ్రెండ్స్ బిల్లికే ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కాకరాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ముళ్ళు కూర్చుని మొత్తం తోలు వెళ్ళింది మంట వాడతా నీ కూడా కూర్చుందా బగ్గి ఇది పెద్ద ఫ్రెండ్స్ మేము తెంపే దాంట్లో ఇగో దీన్ని మించిన కాకరాయ లేదు పెద్ద చూపించు ఇది చూపించు మన మళ్ళీ తెల్లగా ఉంది మంచిగా దగ్గర నుంచి చూపించు ఇగో కొద్ది పెద్ద ఉందా ఇట్లుంటుంది మన న్యాచురాలిటీ ఫెంటాస్టిక్ దోమలు ఘోరంగా కుడతాయి దద్దురు వచ్చినాయి నా సెంప మొత్తం ఆసింది అంతేనా పెరిగినంత ఏడి కాదా సో మా అబ్బి కవర్ నిండిందని చెప్పి డొప్ప కొడతాడు అంటే కాకరాయలు డొప్పలనే మేము అడవికి పోతే డొప్పల్లో పట్టుకొస్తాం ఎప్పుడైనా అంటే ఇది వచ్చి ఫస్ట్ టైం కానీ ఇక చిన్నప్పుడు ఎక్కువ వచ్చేటోళ్ళం సీజన్ వచ్చినట్టు కాకరాయలు తెంపుడు రోడ్డు అమ్ముడు అట్లా చేసినాం ఇవాళ కూడా ట్రై చేద్దాం ఎక్కువ దొరికినాయి అనుకో ఇంట్లో కొన్ని పెట్టుకొని కొన్ని అమ్మేటట్టు అదొక వీడియో తీసుకుందాం ఓకేనా కుట్టుడు అయిందా పుల్లలే వంటవా స్నానం చేసి వేసిగా చేయనట్టే ఉన్నాం ఇక అట్టిన వస్తాడు కడుపులకు అంటారు ఎవరు తాతనా అన్నట్టు తెలుసా ఫ్రెండ్స్ ఈ పాట అర్థం కాకుండా వాడిని అట్లా అర్థం అయ్యేటట్టు వాడదు కానీ అంత కొంచెం గలీజ్ ఉంటుంది అన్నట్టు ఇది నువ్వు దొప్పరింది ఉన్న కవర్లకి అట్లా చేస్తుంది ఇది పెద్ద కుట్టమని చెప్పిన అందుకని పెద్ద గుట్టలు అంటే ఆకులు దొరుకుతాయి అనుకుంటారా నో దిస్ ఇస్ WCHYZKMPHI ఇవి ఎక్కడి అంటారా అయ్యో నాకు కూడా తెలియదు ఏదో ఫ్లోర్ వచ్చినాయి అంతే అయ్యో కాకరాయలు దోమలు అయితే ఘోరంగా కొడతాను ఒక చెట్టు ఉంది బాయ్ మరి అందుకే అటు గాడొక చెట్టు ఉంది కాదు అబ్బాగు గండే గండేనా కండేనా ఇటు కాకర ఇగో చూడు మెల్లంగా ఒక్కటి కనబడిందంటే
చూసుకుంటూ అది ఒకటే ఉంది అయ్యో గిడ ఉంది అది అటు వెళ్తుంది ఇటు వెళ్తలేదు అన్నట్టే అరే పురుగు పట్టింది ఆకులు నిన్ను డొప్ప కూడా ఇట్లా పట్టుకో ఆకులు మంచిగా నీళ్ళు పట్టుకోవాలి డొప్ప కొడతావా కుట్టులేనా డొప్ప కుట్టాడు కొట్టు మంచి గుట్టు పెద్ద గుట్టు సో మా అబ్బి కవర్ నిండిందని చెప్పి డొప్ప కొడతాడు అంటే కాకరకాయలు డొప్పలనే మేము అడిగిపోతే డొప్పల్లో పట్టుకొస్తాం ఎప్పుడైనా అంటే ఇది వచ్చి ఫస్ట్ టైం కానీ ఇక చిన్నప్పుడు ఎక్కువ వచ్చేటోళ్ళం ఇక సీజన్ వచ్చినట్టు కాకరకాయలు తెంపుడు రోడ్డు అమ్ముడు అట్లా చేసినాం ఇవాళ కూడా ట్రై చేద్దాం ఎక్కువ దొరికినాయి అనుకో ఇంట్లో కొన్ని పెట్టుకొని కొన్ని అమ్మేటట్టు అదొక వీడియో తీసుకుందాం ఓకేనా గుట్టుడు అయిందా పుల్లలు లేవంటవా స్నానం చేసి వేసిగా చేయనట్టే ఉన్నాం ఇక తినత్తా అంటావు కడుపులకు అంటారు ఎవరు తాతనా అన్నట్టు తెలుసా ఫ్రెండ్స్ ఈ పాట అర్థం కాకుండా వాడిన అట్లా అర్థం అయ్యేటట్టు వాడదు కానీ అంత కొంచెం గలీజ్ ఉంటుంది అన్నట్టు ఇది తెలుసా నువ్వు డొప్పరింది నీ ఉన్న కవర్లకి రాటి చెప్తుంది ఇది పెద్ద కుట్టమని చెప్పింది అందుకే పెద్ద గుట్టలు అంటే ఆకులు దొరుకుతుంది అడ్వెంచర్ అడ్వెంచర్ అనుకుంటారా నో దిస్ ఇస్ WCHYZKMPHI ఇవి ఎక్కడి అంటారా అయ్యో నాకు కూడా తెలియదు ఏదో ఫ్లోర్ వచ్చినాయి అంతే అయ్యో కాకరాయలేదు దోమలు అయితే ఘోరంగా కొడతాను ఒక చెట్టు ఉంది బాయ్ మరి అందుకే అటు ఒక చెట్టు ఉంది కాదు అబ్బాగు గండే గండేనా కండేనా బాగున్నాయి అత్తం అది అట్లా ఎట్లా ఇట్లా వచ్చిన ఓకే దా అభి చాలదా ఇక ఫ్రెండ్స్ మొత్తానికి అది ఈ ఒక్క సిలకల్నే చూపించాబి కాకరాయలు ఎన్ని రెండు కవర్లు ఇక జేబులో కొన్ని నీ జేబులు ఉన్నాయి ఇంకా నా జేబులో లేవు మొత్తానికి ఇది గిన్నె దొరికినాయి ఇంకా అటు పోతే మస్తు దొరుకుతాయి కానీ ఇక టైం కూడా లేదు సాలు కూర మందం ఇక మరీ ఎక్కువ కూడా వద్దు చూపిస్తాం ఎన్ని దొరికినాయి అనేది మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసి ఇక ఎన్ని అనేది ఇప్పుడు మీకు చూపించేస్తా చూడండి ఇంత పట్టుకో ఇదిలో పోయి ఇగో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మన కాకరకాయల వేట బోడ కాకరకాయల బోట్ చెట్టు మీద వచ్చి గిచ్ అదే పాట సో ఫ్రెండ్స్ ఈ సీజన్లో బోడ కాకరకాయలు మస్తు ఫేమస్ అన్నట్టు మీ అందరికి తెలిసిందేనా ఈ సీజన్లో బోడ కాకరకాయలు కూర తినడం కూడా మస్తు మంచి విటమిన్లు ఉంటాయి అలా మంచిగా దొరికింది కుప్పు ఉండని ఒక ఫోటో కుప్పై పెద్ద 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 మంచి పెట్టు ఏమంటుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ని గట్టిగా అయితే కొట్టుర్రి అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ బాయ్ రైట్